నమస్తే. హైదరాబాద్లో హైడ్రా పేరుతోని రంగనాథ్ గారు ఏమన్నారు? ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ వీటి గురించి ఏం మాట్లాడిండ్రు ఒకప్పుడు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అప్పుడు పేదవాళ్ళైనా ఎవరైనా అది ఎన్ని సంవత్సరాలుగా కట్టుకొని ఉన్న ఇల్లైనా కూడా అప్పుడేం మాట్లాడిండ్రు, ఇప్పుడేం మాట్లాడు? మరి దీనిపైన మాట్లాడదా? రివర్స్ గేర్ వేసాడా, లేకపోతే ఏంటి తను రాజకీయంలో అడుగు పెట్టబోతున్నాడా అనే సందేహం ప్రజల్లో రేకెత్తిస్తుంది. ఎందుకనంటే కొద్ది రోజుల క్రితం చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో, మరి గతంలో ఏ విధంగా మాట్లాడారో, ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఈ చిన్న వీడియోని చూడండి ఒకసారి. ఇల్లులు మీరు ఎప్పుడో కట్టుకొని ఉంటారు. హైడ్రా అసలు మీ దగ్గరికి రాను కూడా రాదు. ఎవరన్నా మీ మీదకి వచ్చి ఇట్లా హైడ్రా పేరు చెప్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి లోపల దూస్తాం. అంటే ఎవడన్నా తప్పుడు ప్రచారం చేసి హైడ్రా వచ్చి కూలగొడుతుంది పేదవాళ్ళు ఇల్లులు అని ఉంటే ఎవడన్నా వచ్చి చెప్పినా కానీ ముందు వాళ్ళ సంగతి మేము చూస్తాం. సో హైడ్రా ఎవరిది మీకు టచ్ చేయదు. అండ్ ఇది రోడ్ వైండింగ్లో 3-4 ఇల్లులు ఏదో ఉన్నాయంట కదా, 3-4 ఇల్లులు ఏదో ఉన్నాయంట. ఈ రోడ్ వైండింగ్లో 3-4 ఇల్లులు ఏదో వెళ్తాయంటే వాళ్ళకి టీడీఆర్లో అది ఉంటుంది, అది 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 వేరు, అది 100 ఫీట్ రోడ్ అనేది. బట్ ఎఫ్టీఎల్లో మొత్తం ఇది ఏది మక్తా భూముల్లో ఇదంతా ఏది చెరువులో కట్టినారు ఏనని ఎవడన్నా అంటే కనుక దాన్ని నమ్మొద్దు. మీరు కట్టినా కానీ మీకు ఏం బిందాస్ ఉండడు, ఎవరు టచ్ చేయడు. అది మీ ఇల్లు ఎవడు ఇంత కూడా టచ్ చేసి ఉంటే ఎవడన్నా మీ దాని మీదకి వస్తే మాకు చెప్పండి, వాళ్ళ సంగతి ఏదో మేము చూస్తాం అన్నమాట. అర్థమైందా? అందుకోసం చెప్పాడు మీకు ఏమంటే ఇప్పుడు అందరు మా నెత్తిన పెట్టి మొత్తం అందరూ ఇటువంటి కలుస్తున్నారు అనమాట. అది మమ్మల్ని బద్నాం చేయడానికి జరిగేది. ఎవరు చేస్తారంటే భూ కబ్జాదారులు ఉంటారు, వాళ్ళు బద్నాం చేయాలని చూస్తారన్నమాట. వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళ మీద పోతారు, కానీ ఎవడైతే కబ్జాలు అనుకునే వాళ్ళు చిన్న చిన్న బస్తీలోళ్ళు మీరాటోళ్ళు మీరు కట్టినా కానీ ఎఫ్టీఎల్లో కట్టారనుకో, మీ ఇల్లు చెరువులో కట్టినారని కూడా మిమ్మల్ని ముట్టమన్నమాట. మిమ్మల్ని ముట్టం ఎప్పుడో కట్టి ఉంటారు అదంతా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు? ఏముండదు. మనం అదే అందుకని చెప్పాడు, దాని అసలు ముట్టం ఎవడన్నా వచ్చి హైదరాబాద్ చేస్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద కేసులు పెడదాం అనమాట. ఎందుకంటే ఈరోజు ఏదో ఇక్కడ ర్యాలీ చేసి ఏది హైడ్రా ఏదో ఏది హైడ్రాని బంద్ చేయాలి పేదోళ్ళ మీదకి వస్తుంది, ఇదే చెప్తున్నా. बात करो ना। अभी 20% यहाँ के लोगों को बुलाए, 20% वहाँ के लोगों को बुलाए, बुला के यहाँ हंगामा करे। उसके बाद क्या बोले हंगामा का मतलब क्या करे? मैं नहीं था, पूरा प्लेकार्ड्स पूरा रख के हाइड्रा को बैन करना, वो करना, ये करना बोल के बोले। हाँ, क्यों बोले ऐसा? वो क्या है कि सब लोगों को मालूम है, हमको तो पता नहीं। एमएस मक्ते के ऊपर इफेक्ट पड़ता है इसके लिए। एमएस मक्ते पे वही बोल रहा हूँ ना मैं, एमएस मक्ते पे नहीं आता हाइड्रा, एफटीएल में रहे तो भी नहीं आते। విన్నారు కదా, విన్నారు కదా, చెరువులో కట్టినా కూడా మీకేం కాదు అంటే ఇదేంటి సార్? రంగనాథ్ గారు, మిమ్మల్ని చూసి మేము నవ్వుకోవాలా, లేకపోతే ఏం చేయాలి? అసలు చెరువులో కట్టినా కూడా మిమ్మల్ని ఏమనం అంటే కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా, కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా చట్టం వర్తిస్తుంది అన్నట్ట. అంటే చట్టాలు మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఒకలాగా, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు ఒకలాగా చట్టాలు రాశారా? మరి కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా? కొన్ని టేలాలు ఏం చేస్తాయండి? వాళ్ళు ఏదో వాళ్ళ బ్రతుకు తెరుగు కోసం వాళ్ళు కట్టుకుంటారు, అవి కూల్చేసిండ్రు, కొన్ని ఇండ్లను కూల్చేసిండ్రు. పేదవాళ్ళను మేము అన్నం తినడానికి, అన్నం వాడుకొని పెట్టుకున్న అన్నం మరి ఇక తినడానికి సిద్ధంగా ఉంది అనుకుంటూ ఉంటున్న అన్నాన్ని చెత్తపాలు చేసిండ్రు, ఇల్లు కూల్చేసి అన్నంలో చెత్త వేసిండ్రు. అట్లాంటిది ఇప్పుడు ఏం చెప్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా వచ్చి బెదిరిస్తే వాళ్ళని ఎవరు బెదిరిస్తారండి? మీరు చేసిన వ్యాఖ్యలే వాళ్ళని బెదిరిస్తాయి. ఎదుటి వాళ్లకు అరే ఇట్లయితే ఇల్లు కూలుతుంది మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. దానికి ఎవరో వచ్చి బెదిరించాల్సిన అవసరం లేదు, మీ మాటలకే బెదురుతారు ప్రజలు, మీ మాటలకే బెదురుతారు. అంటే ఇప్పుడు పోయి మీరు సంజాయిషి ఇచ్చుకుంటున్నారంటే మరి మీరు రాజకీయంలో అడుగుపెట్టినారా అని చెప్పేసి అందరికి డౌట్ వస్తుంది. అంటే కొంతమంది వస్తారు, ర్యాలీ చేస్తారు. కొంతమంది ఎవరు వాళ్ళ పేరు చెప్పండి, వాళ్ళ పేరు చెప్తే బాగుండు కదా. వీళ్ళు వస్తారు మరి ర్యాలీ చేస్తారు, మీరు వాళ్ళని చూసి భయపడకండి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, ఎవరు వస్తారు వాళ్ళని భయపెట్టడానికి? మీ మాటలే కదా, మీ మాటలే కదా. కోర్టును కూడా ధిక్కరించి కూలగొట్టినారు కదా ఇండ్లు, కొన్ని పేదల ఇండ్లు కూలగొట్టినారు కదా. ఇప్పుడు వీళ్ళకి ఇండ్లకు మాత్రం పేదవాళ్ళు గుర్తుకొచ్చిండ్రు. అంటే
మీరు రాజకీయంలోనైనా అడుగు పెట్టాలి, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి కొమ్ము కాస్తునైనా ఉండాలి. మీరు న్యాయం కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైతే ఇంతకు పూర్వం తమ ఇళ్లను కోల్పోయినరో వాళ్ళు, మీరు దీనికి సమాధానం చెప్పాలి. మీరు వాళ్ళకు న్యాయం చేయాలి. ఏ విధంగా చేస్తారండి? వాళ్ళకెక్కడో ఇల్లు ఇస్తారంటారు. ఇప్పుడున్నది పోయింది కదా, ఎప్పుడో వచ్చేది తర్వాత లెక్క. ఇప్పుడున్నది పోయింది. ఇలా ఉన్నదాన్ని పోగొట్టుకొని లేని దాని కోసం తాపత్రయపడే గుణం పేదలకు ఉండదు. ఉన్నదాన్ని కాపాడుకోవాలనుకుంటారు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటామని చెప్పేసి అనుకుంటారు. యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటర్వ్యూ పేరుతో తీసుకుంటారు. 8 రకాల ఎగ్జామ్స్ రాయాలి వాళ్ళు. వాళ్ళు ఏ ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా కూడా వాళ్ళని తీసుకోరు. మరి అట్లాంటిది మరి తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ విధంగా మారితే వాళ్ళని ఏం చేయాలంటారు? వాళ్ళను ఏం చేయాలంటారు? అసలు ఇలాంటి వాళ్ళని తొలగించాలా వద్దా? ప్రజలారా మీరు చెప్పండి. అసలు ఒకే వైపుగా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి? అసలు డిస్మిస్ చేయాలా, సస్పెండ్ చేయాలా? ఏం చేస్తే బాగుంటుంది? మీరే చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోను ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఈ వీడియోను పూర్తిగా చూసినప్పుడే మరి నిజమేంటి అబద్ధం ఏంటి తెలుస్తుంది. రంగనాథ్ గారు ఒకప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూస్తా ఉండండి. ఎస్ఎస్జీ న్యూస్ టీవీ, మీతో శ్రీనివాస్.